శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము, అయోధ్యాకాండ, మందర దుర్బోధ. అప్పుడు కైక, నువ్వు అలా చెబితే కుదరదు. నాకు మనసులో నిజంగా ఒక కోరిక ఉంది. అది నేను అడుగుతాను. అడిగిన తర్వాత ఇటువంటి కోరిక నువ్వు కోరుతావని, నా కోరిక తీర్చడంలో వైకల్యం పొంది నువ్వు తప్పుకోకూడదు. నేను నీ కోరిక తీరుస్తానని నువ్వు ప్రమాణం చేసి చెబితే నేను నా కోరిక ఏమిటో నీకు చెబుతాను అంది. అంతా దశరథుడు, నేను ఒట్టిపెట్టి చెబుతున్నాను. ఎవరిని ఒక్క క్షణం చూడకపోతే నా శరీరంలో ప్రాణములు నిలబడక గాలిలో లేచిపోయి నా శరీరం క్రింద పడిపోతుందో, ఎవరిని విడిచి ఒక్క క్షణం ఉండలేనో, ఎవరి మాట నా చెవిని పడకపోతే నా ప్రాణాలు నిలబడవో, అటువంటి నాకు అత్యంత ప్రియసుతుడైన రామచంద్రమూర్తి మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను కైక. నీవు అడగబో కోరికలు నేను తీరుస్తాను అన్నాడు. ఈ మాట అనగానే ఆవిడ లేచి కూర్చుని, ఓ రాత్రి దేవతలారా, రాజు చెప్పిన మాటలు మీరు వింటున్నారు కదా. పగటి దేవతలారా, గృహదేవతలారా, సూర్యుడా, చంద్రుడా, సమస్త దేవతలారా, భూమి అష్టదిక్పాలకులారా, మీరందరూ నా తరపున సాక్షి. కోరికలు కోరిన తర్వాత ఆ కోరికలను తప్పకుండా ఇస్తానని రాజు మాట ఇచ్చాడు అని దశరథునితో, రాజా జ్ఞాపకం తెచ్చుకో, ఒకనాడు శంబరాసురుని మీదకు యుద్ధానికి వెళ్ళాము. అప్పుడు జరిగిన యుద్ధంలో నిన్ను 2 సార్లు రక్షించి బ్రతికించాను. అప్పుడు నువ్వు నాకు 2 వరాలు ఇచ్చావు. ఆ 2 వరాలను ఇప్పుడు అడుగుతున్నాను. ఏ రామచంద్రమూర్తికి యువరాజ్య పట్టాభిషేకం చేయడం కోసమని నువ్వు సమస్త సంభారములు తెప్పించి సిద్ధం చేశావో, వాటితో అదే ముహూర్తానికి భరతునికి పట్టాభిషేకం చెయ్యాలి. పట్టాభిషేకము చేసుకోవలసిన రాముడు 9, 5 అంటే 9 + 5 = 14 సంవత్సరాలు దండకారణ్యమునకు వెళ్ళిపోవాలి. ఎలా? పట్టుబట్టలు కట్టుకుని రథం ఎక్కి పెడతానంటే కుదరదు. నారచీర కట్టుకోవాలి. అజినం అంటే చర్మం కట్టుకోవాలి. జిల్లేడు పాలతో జటలు కట్టేసుకోవాలి. తలకు కేశ సంస్కారం చేసుకోకూడదు. రుచికరమైన మాంసాహారం తినకూడదు. తపస్వి ఎలా బతుకుతాడో అలా తేనె తాగాలి, దుంపలు తినాలి, ఆకులు అలములు తినాలి, 14 సంవత్సరములు అరణ్యంలో బ్రతకాలి. అలా రాముడిని దండకారణ్యానికి పంపించు. ఈ ముహూర్తానికే భరతునికి పట్టాభిషేకం చెయ్యి అని చెప్పింది. ఈ మాటలు దశరథుని మీద పిడుగు పడ్డట్లుగా పడ్డాయి. కూర్చున్న ఆసనం మీదనే స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడి నుండి నేల మీద పడిపోయాడు. కైక ఆయనను లేవదీయలేదు. ఎన్నడూ అలా నేల మీద కూర్చోవడం అలవాట్లేని దశరథ మహారాజు, చేతకాని దశరథ మహారాజు, 60,000 సంవత్సరములు వృద్ధుడు, ఈ భూమండలమునంతటినీ శాసించినవాడు, ధర్మమూర్తి, వశిష్ఠుడు పౌరోహిత్యుడిగా ఉన్నవాడు, అటువంటి వాడు కోరలు తీసివేసి మంత్రముల చేత బంధింపబడిన పాము నేలన పడి కొట్టుకున్నట్లు ఉన్న ఉన్మాదిలా, పిచ్చెక్కిన వాడిలా, రోగిలా, ఆకలిగొన్నవాడిలా, మాటలు రాక తడబడి తబ్బిబ్బై తలబాదుకొని ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. బెంగతో నోట మాట రాక తడబడిపోయి మూర్చపోయాడు. రాముడిని కైక అడవికి పంపించమనేసరికి అంత మాట తాను జీవితంలో వింటానని ఎన్నడూ అనుకోలేదు. అంత బాధపడిపోయాడు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నాడో. ఎప్పటికీ కాలమును ఎలా మారుస్తాడో పరమాత్మ. పాప ఫలితాన్ని అనుభవించాలి, పుణ్య ఫలితాన్ని అనుభవించాలి. అంత దశరథుడు ఎంత భయంకరమైన మాట మాట్లాడావు కైక. జీవితంలో ఇటువంటి మాట వినవలసి వస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు. రాముడు నీకు ఏమి అపకారం చేశాడు? ఎన్నడూ మా అమ్మ కౌసల్య మాత్రమేనని, కౌసల్య సేవ మాత్రమే చేసినవాడు కాదే. నీకు సేవ చేశాడు, సుమిత్రకు సేవ చేశాడు. కౌసల్యకు ఎలా సేవ చేశాడో మిమ్మల్ని అలా సేవించాడు. ఒక్కనాడు మాట తప్పినవాడు కాదే. రాముడి గురించి వ్యతిరేకంగా మాట్లాడినవాడు ఈ కోసల రాజ్యం మొత్తం మీద ఒక్కడు లేడు. నేను నీ దగ్గరికి వచ్చి ఎప్పుడు మాట్లాడినా యువరాజు పట్టాభిషేకం చేస్తే రాముడికే చెయ్యాలండి అంటూ రామునికి భరతునికి తేడా లేదని చెప్పేదానివి. ఈవేళ నువ్వు ఏవో చెప్పుడు మాటలు విన్నావు. నీకెందుకు కలిగింది ఈ అభిప్రాయం? ఎందుకు రాముడిని 14 సంవత్సరాలు దండకారణ్యానికి పంపించేద్దాం అనుకుంటున్నావు? నా రాముడు ఇంతకాలం వ్రతాలు చేశాడు, గురువుల దగ్గర శుశ్రూష చేశాడు. నిన్న కాక మొన్న వివాహమైంది. హంసతూలికా తల్పం మీద పడుకుని భోగములను అనుభవించవలసిన వాడు, మంచి యవ్వనంలో ఉన్నవాడు. అటువంటి రాముడు దండకారణ్యంలోకి ముతక వస్త్రములు కట్టుకుని పాదములకు పాదుకులు లేకుండా ముళ్ళు
కాళ్లలో గుచ్చుకుని నెత్తురు కారుతుంటే జిల్లేడు పాలు తల మీద పోసుకుని జటలు కట్టేసిన తలతో ఆకలేస్తే ఉత్తమమైన మాంసాహారాన్ని తినడానికి అవకాశం లేక ఆ చెట్టుని ఈ చెట్టుని తేనె పట్టులు కొట్టుకొని తేనె త్రాగి కందమూలాలు తిని చెట్ల కింద రాముడు పడుకోవడమా? అది ఊహించి నేను బ్రతకగలనా? పైగా నీకు ఒక్క మాట చెబుతున్నాను చూడు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను. జీవితానికి చిట్ట చివరి దశలోకి వచ్చేసాను. ఇంకా బ్రతికినంతకాలము బ్రతకను. రాముని వదిలిపెట్టి నేను ఉండలేను. కౌసల్యను వదిలిపెట్టేస్తాను. సుమిత్రను వదిలిపెట్టేస్తాను. దశరథ, నీ ప్రాణాలను విడిచిపెట్టు అను. నీ పాదాల దగ్గర నా ప్రాణాలు విడిచిపెట్టేస్తాను. రాజ్యభ్రష్టుడిపై సింహాసనం దిగిపోతాను. ఒక్క కోరిక, నీ పాదములు పట్టి ప్రార్థిస్తున్నాను కైక. రాముణ్ణి 14 ఏళ్ళు అడవికి పంపించమని అడక్కు. రాముడిని వదిలి నేను బ్రతకలేను. రాముడు దండకారణ్యానికి వెళ్ళిపోతే సీత ఏడుస్తూ వచ్చి నేను ఆసనం మీద కూర్చుని ఉంటే నా పాదాల వద్ద కూర్చుని నా వైపు దీనంగా చూసి, మామగారు, నా భర్త ఏ తప్పు చేశాడని 14 ఏళ్ళు దండకారణ్యానికి పంపించారని నన్ను అడిగితే నేనేమని చెప్పను? రాముడు నాకు కనబడకుండా దండకారణ్యం వెళ్ళిపోయిన నాడు నా ప్రాణములు నిలబడవు. నేను వెంటనే ప్రాణములు పోయినవాడినై శవమై క్రింద పడిపోతాను. నువ్వు వైధవ్యాన్ని పొందుతావు. దిక్కులేని దాని అయిపోతావు. నేను సత్యం చెబుతున్నాను. రాముడిని చూడకుండా నేను ఒక్క క్షణం బ్రతకలేను. నన్ను బ్రతికించుకో. నీ పసుపు కుంకుమలు నిలబెట్టుకో. నాకేమీ అక్కర్లేదు. రాముడు భరతుని యందు అప్రీతి కలిగినవాడు కాదు. భరతునికి ఏ అపకారము చేయడు. నిన్ను తన కన్న తల్లి వలె చూస్తాడు. నీకు ఎవరో లేనిపోని విషయాలు నూరిపోశారు. రాముడిని దండకారణ్యానికి పంపించేశాను అని తెలిసిన రోజున ఏ తప్పు చేయని రాముని దండకారణ్యానికి ఎందుకు పంపించావు? ఇలాంటి వాడిని ఎలా నమ్ముతానని సుమిత్ర నన్ను అడుగుతుంది. నేనేమి జవాబు చెప్పను. 60,000 సంవత్సరములు రాజ్యం చేసిన నేను బయటకు వెడుతుంటే సురాపానం చేసిన బ్రాహ్మణుడు నా పక్కన పట్టపగలు వెడుతూ యవ్వనంలో ఉన్న భార్య మాట వినడం కోసమని ధర్మాత్ముడైన కొడుకును అడవికి పంపించి బతుకుతున్న మాను ఈ దశరథుడని దెప్పు పొడుస్తాడు. ఆనాడు నేను బ్రతికి చచ్చినవాడనవుతాను. నాకా అప్రతిష్ట తేవద్దు. నాకు అటువంటి అపకీర్తి తేవద్దు. నన్ను క్షమించు. నేను ఇల్లాలివని భార్యవని తాలికట్టి నీ యందు ప్రేమతో అనురాగంతో నిన్ను తెచ్చి ఇంట్లో పెట్టి పోషించాను. నన్ను ఒక తల్లి బిడ్డను ఎలా చూస్తుందో అలా చూసింది కౌసల్య. ఒక అప్పచెల్లెల అన్నతమ్ముని ఎలా చూస్తుందో అలా చూసింది కౌసల్య. ఒక దాసి యజమానిని చూసినట్లు చూసింది కౌసల్య. అపారమైన గుణములు కలిగిన రామచంద్రమూర్తికి తల్లి అయింది కౌసల్య. ఒక్కనాడు నేను కౌసల్యను సత్కరించలేదు. నీకు కోపం వస్తుందని ఆమె సత్కరించడం మానేశాను. నేను ఎన్నడూ వారి గృహాలకు వెళ్ళలేదు. నీ యందు ప్రీతి పెట్టుకుని బ్రతికాను. నువ్వు ఇటువంటి దానివని తెలియక పాము పిల్లలకు పాలు పోసి పెంచి పెద్ద చేసి ఒడిలో పెట్టుకుని సంతోషపడిన దౌర్భాగ్యునిలా నిన్ను ఇంట్లో పెట్టుకున్నాను. మెడకి ఉరి బిగిసిపోతుంటే కౌగిలించుకుంటోందని మురిసిపోయిన వెర్రివాణిలా నిన్ను కౌగిలించుకున్నాను. నా జీవితం అస్తమయానికి వచ్చేసింది. ఎంతో కాలం ఉండదు. దుర్నిమిత్తములు కనబడడం వల్ల రామునికి యువరాజు పట్టాభిషేకం చేయడానికి ఒప్పుకున్నాను. పైగా ఆ రాముడే దండకారణ్యమునకు వెళ్ళిపోయిన నాడు నేను మరణిస్తే నాతో పాటుగా కౌసల్య మరణిస్తుంది. దశరథుడు వెళ్ళిపోయిన నాడు కౌసల్య మరణించిన నాడు ఈ రాజ్యంలో ఎవరూ సంతోషంగా ఉండరు. భరతుడు రాజ్యం తీసుకుంటాడని నువ్వు అనుకుంటున్నావు. భరతుడు రాజ్యం తీసుకుంటాడని నేను అనుకోవడం లేదు. చిట్ట చివరకు అందరి చేత అపవాదు పొందిన దానివై, దిక్కులేని దానివై, అనాథవై, నీ బాధ చెప్పుకోవడానికి భర్త లేక విధవవై మిగిలిపోతావు. నీకు ఈ మాటలు ఎవరు ఎక్కించారో నాకు అర్థం కావడం లేదు. నా మాట విని నీ పట్టుదల విడిచిపెట్టు. మానకపోతే ప్రమాదం వస్తుంది. నా కుమారుడు రాజ్యం వదిలి దూరంగా వెళ్ళగానే నేను మరణిస్తాను. ఈ శరీరాన్ని విడిచి స్వర్గానికి వెళ్ళిపోతుంటే దేవతలు ఎదురువచ్చి నీ పుత్రుడైన రాముడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే అప్పటికి కూడా నేను జవాబు చెప్పలేను. సద్బ్రాహ్మణులు ఋషులు అయోధ్యకు వచ్చి రాముడు ఎక్కడా అని అడిగితే కాముకుడవై యవ్వనంలో ఉన్న భార్య మాట విని సత్పుత్రుని అడవికి పంపించుకున్నావని చెప్పుకోనా? కైక ఏ లోపం ఉందని, ఏ శాపం ఉందని, ఏ కారణం ఉందని, ఏ ఆరోపణ ఉందని రాముణ్ణి అడవికి పంపించుకోను? అందుకని నా మాట విను. నాకు ఒక్కటే కోరిక. నేను నీకు రాజ్యం ఇవ్వను అంటే నువ్వెవడిరా రాజ్యం ఇవ్వడానికి? నేనే పుచ్చుకుంటానని నన్ను ఖైదులో పెట్టి రాముడు రాజ్యం తీసేసుకుంటే నేను సంతోషపడిపోదును. కానీ రాముడు అలా చేయడు. నాన్నగారు మీరు చెప్పారు, అందుకని నేను అరణ్యాలకు వెళ్ళిపోతాను అంటాడు. దానిని నేను తట్టుకోలేను. నాతో ఆ మాట అనిపించవద్దు. రాముడు వెర్రివాడు. రామునికి పితృవాక్య పరిపాలన తప్ప వేరొకటి తెలియదు. నేనంటే ఎంత పిచ్చి ప్రేమో నాన్న. ఇప్పుడు సంతోషించవలసిన వయస్సురా, భోగములు అనుభవించారా అని చెప్పవలసిన వాడిని
తెల్లటి గొడుగు క్రింద కొడుకు కూర్చుంటే చూడవలసిన వాడిని రాముడు సర్వసుఖాలకు దూరంగా అడవులలో తిరుగుతుంటే నేను ఇక్కడ అంతఃపురంలో పరమాణాలు తింటూ బతకనా? నేను అలా బతకగలనని నువ్వు అనుకుంటున్నావా? అలా నేను ఉండలేను. రాముడు నన్ను నిగ్రహించి నా మాటకు ఎదురు తిరిగేవాడు కాదు. నిజంగా రాముడు దండకారణ్యానికి వెళ్ళిన తరువాత రాజ్యాన్ని పొందడం భరతుని కోరికే. అయితే నా శరీరం పడిపోయిన తర్వాత నా శవాన్ని కూడా భరతుడు ముట్టుకోకూడదు. నాకు అంత్యేష్టి సంస్కారం చెయ్యకూడదు. నాకు ఉదకక్రియ చెయ్యకూడదు. నాకు తర్పణం విడిచిపెట్టకూడదు. నువ్వు నా శవాన్ని ముట్టుకోకూడదు. చేత ఇంత తీవ్రమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా మాట విను. ఇప్పటికైనా నీ మనసు మార్చుకున్న 2 వరాలు ఉపసంహరించుకో. నేను చెప్పానని కాదు. పరమ ముసలివాడు, వృద్ధుడు, వయస్సు అయిపోయినవాడు అడిగాడని భావించి నా యందు అనుగ్రహించు. దీనుడు, చేతకానివాడు నీ పాదముల మీద పడి వేడుకుంటున్నాడని భావించి నాకు నువ్వు భిక్షపెట్టు. రాముడిని చూస్తూ చచ్చిపోయే అదృష్టాన్ని నాకు ఇయ్యి. ఆ ఒక్క అదృష్టాన్ని తీసేయకు. ఇంక నేను బ్రతకలేను. ఇంకా ఏ శిక్ష అయినా నాకు విధించు. సంతోషంగా భరిస్తాను. రాముడిని మాత్రం చూడకుండా ఉండమంటే నేను ఉండలేను. నీ పాదముల మీద పడిపోతున్నానని నేల మీద కూర్చున్నవాడు లేచి కైకమ్మ పాదాల మీద పడ్డాడు. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీరామజయం.